Ever wonder how to get that cinematic look without relying on LUTs or plugins? ఈరోజు మనం మన లాగ్ ఫుటేజ్ని స్టన్నింగ్ ఫిలిం లుక్గా ఎలా మార్చాలి అని తెలుసుకుందాం యూజింగ్ ఓన్లీ డావిన్సీ రిజాల్వ్స్ బిల్ట్ ఇన్ టూల్స్ ఎస్పెషలీ ద న్యూ ఫిలిం లుక్ క్రియేటర్. నో లట్స్, నో డిహాన్సర్, జస్ట్ ప్యూర్ గ్రేడింగ్ పవర్. లెట్స్ డైవ్ ఇన్. First, let's set up our CST notes to establish a true baseline of what the camera captured. ఈ రోజు మనం సోనీ కెమెరాతో షూట్ చేసిన ఫుటేజ్ని యూజ్ చేస్తున్నాం. సో ఇన్పుట్ కలర్ స్పేస్కి సోనీ ఎస్లాగ్ 3, సినీ గామట్ 3ని అండ్ ఇన్పుట్ గామాకి సోనీ ఎస్లాగ్ 3ని సెలెక్ట్ చేద్దాం. మీ కెమెరా ఆర్ ఫుటేజ్ బట్టి ఈ సెట్టింగ్స్ చేంజ్ అవుతాయి. సో రిమెంబర్ టు అడ్జస్ట్ అకార్డింగ్లీ. నెక్స్ట్ ఫుటేజ్ని వైట్ గ్యామట్ కలర్ స్పేస్కి కన్వర్ట్ చేద్దాం. ఇది మనకు కలర్స్ మీద ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. టోన్ మ్యాపింగ్ని ఇన్పుట్ సిఎస్టీలో స్కిప్ చేద్దాం సో దట్ హైలైట్స్ అండ్ షాడోస్ మీద కంప్రెషన్ అవాయిడ్ చేయొచ్చు. అవుట్పుట్ నోడ్లో ఇన్పుట్ కలర్ స్పేస్ని డావిన్సీ వైట్ గ్యామట్గా సెట్ చేసి ఇన్పుట్ గామాని డావిన్సీ ఇంటర్మీడియట్గా సెట్ చేద్దాం. అవుట్పుట్కి రెక్ 709 కలర్ స్పేస్ యూజ్ చేద్దాం అండ్ గామా 2.4 ఫర్ అవుట్పుట్ గామా. ఇప్పుడు డావిన్సీ స్టోన్ మ్యాపింగ్ మెథడ్ని అప్లై చేద్దాం విత్ ఏ మ్యాక్సిమం ఇన్పుట్ ఆఫ్ 10,000 నిట్స్ అండ్ మ్యాక్స్ అవుట్పుట్ ఆఫ్ 100 నిట్స్. ఇప్పుడు మన ఫుటేజ్ కరెక్ట్ కలర్ స్పేస్లో ఉంది. సో లెట్స్ మూవ్ ఆన్ టు క్రియేటింగ్ అవర్ ఫిలిం లుక్. నాకు కొడాక్ 2383 ఫిలిం స్టాక్ లుక్ నచ్చుతుంది అండ్ ఫార్చునేట్లీ డావెన్సీ రిజాల్వ్లో ఇది ఆల్రెడీ అవైలబుల్ ఉంది. ముందుగా రెక్ 709 నుంచి సినియాన్ ఫిలిం లాగ్కి ఫుటేజ్ని ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. తరువాత లట్స్ ప్యానెల్ నుండి ఫిలిం లుక్స్ ఫోల్డర్లో ఉన్న కొడాక్ 2383 లట్ని నోట్కి అప్లై చేద్దాం. బిఫోర్ వీ మూవ్ ఆన్ టు ద ఫిలిం లుక్ క్రియేటర్, ఎక్స్పోజర్ని అడ్జస్ట్ చేసి కొంచెం కాంట్రాస్ట్ యాడ్ చేద్దాం టు ఎస్టాబ్లిష్ ఏ సాలిడ్ ఫంక్షన్ ఫర్ అవర్ లుక్. ఎక్స్పోజర్ అడ్జస్ట్మెంట్కి హెచ్డిఆర్ వీల్స్లో ఎక్స్పోజర్ స్లైడర్ని యూజ్ చేద్దాం. షార్ట్లో ఫోకల్ పాయింట్ ద ఉమెన్ కరెక్ట్గా ఎక్స్పోజ్ అయి ఉండాలి అని ఎన్షూర్ చేద్దాం. తర్వాత కాంట్రాస్ట్ని యాడ్ చేద్దాం యూజింగ్ ద గెయిన్ వీల్ ఇన్ ద ప్రైమరీ వీల్స్ ప్యానెల్ అండ్ హాఫ్ సెట్ వీల్ని యూజ్ చేసి పివోట్ పాయింట్ అడ్జస్ట్ చేద్దాం. ఇప్పుడు సాలిడ్ ఫౌండేషన్ ఉంది. మరి లెట్స్ బ్రింగ్ ఇన్ ద ఫిలిం లుక్ క్రియేటర్ టూల్ అండ్ స్టార్ట్ క్రాఫ్టింగ్ అవర్ ఫైనల్ లుక్. క్లీన్ స్లేట్తో స్టార్ట్ చేయడం బెటర్. సో లెట్స్ స్విచ్ టు దట్. కలర్ బ్లెండ్ అండ్ ఎఫెక్ట్ బ్లెండ్ని మ్యాక్సిమం లెవెల్లో పెడదాం సో వీ కెన్ క్లియర్లీ సీ ఈచ్ అడ్జస్ట్మెంట్స్ ఇంపాక్ట్. కలర్ స్పేస్ని డావెన్సీ వైట్ గ్యామెట్లో మెయింటైన్ చేస్తున్నాం ఫర్ మ్యాక్సిమం ఫ్లెక్సిబిలిటీ. తర్వాత ఫిలిం లుక్ క్రియేటర్ నుండి ఫిలిం లుక్ని యాడ్ చేద్దాం. అగైన్ బ్లెండ్ని మ్యాక్సిమం పెడదాం ఎఫెక్ట్ క్లియర్గా చూడడానికి. ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్ని ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. రాచెస్టర్ అనేది కొడాక్ ఫిలిం లుక్ నుండి ఇన్స్పైర్ అయిన స్టైల్ అండ్ అకసక ఫూజీ ఫిలిం నుండి ఇన్స్పైర్ అయింది. నేను ఈ షార్ట్లో వింటేజ్ లుక్ని సెలెక్ట్ చేశాను యాజ్ ఇట్ గివ్స్ ఏ నైస్ స్ప్లిట్ టోనింగ్ ఎఫెక్ట్. కొంచెం స్ట్రెంత్ తగ్గిస్తాను యాజ్ ఇట్ లుక్స్ అ బిట్ టూ ట్రాన్స్ఫార్మర్డ్ ఫర్ మై టేస్ట్. మరి లెట్స్ మూవ్ ఆన్ టు అడ్జస్టింగ్ ద కలర్ సెట్టింగ్స్. ఎక్స్పోజర్ అండ్ కాంట్రాస్ట్ అడ్జస్ట్మెంట్స్ని ఇక్కడ చాలా సటిల్గా హ్యాండిల్ చేయడం బెటర్. ఇక్కడ హైలైట్స్ ఫేడ్ ఎఫెక్ట్ అండ్ సాచురేషన్ని అడ్జస్ట్ చేయొచ్చు. సబ్జెక్ట్స్ ఫేస్ పాప్ అవ్వడం కోసం నేను సాచురేషన్ కొంచెం పెంచాను స్ప్లిట్ టోనింగ్ ఎఫెక్ట్ని ఎన్హాన్స్ చేయడం కోసం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫీచర్స్ ఇన్ దిస్ ఫిలిం లుక్ క్రియేటర్ ఇస్ ద బ్లీచ్ ఎఫెక్ట్. చాలా కన్వీనియంట్గా ఉంది అండ్ కాంప్లెక్స్ లేయర్స్ నాట్స్ నెసెసిటీని ఎలిమినేట్ చేస్తుంది. లెట్స్ పాస్ ఇయర్
and toggle on and off to see where we are in our look creation. Looking good. Split toning ని ఎన్హాన్స్ చేయడం కోసం we have more options right here. Let's enable it and increase the amount. హుయిని అడ్జస్ట్ చేసి పర్ఫెక్ట్ స్ప్లిట్ పాయింట్‌ని అచీవ్ చేయొచ్చు. నాకు ఈ షాట్‌కి ఈ పాయింట్ దగ్గర చాలా నచ్చింది. ఇప్పుడు కొంచెం విగ్నెట్ యాడ్ చేద్దాం. స్ట్రెంగ్త్‌ని మీకు నచ్చినట్టు అడ్జస్ట్ చేయొచ్చు. హైలైషన్‌కి నేను డిఫాల్ట్ సెట్టింగ్స్‌లోనే ఉంచాను అండ్ కీప్ ఇట్ సటిల్. లాస్ట్‌లీ కొంచెం బ్లూమ్ యాడ్ చేస్తాం. రిమెంబర్ వెన్ ఇట్ కమ్స్ టు ఫిల్మ్ గ్రెయిన్ లెస్ ఈస్ మోర్. And there it is, our final film look. Without any LUTs or plugins, just using DaVinci Resolve's built-in tools. ఈ ట్యుటోరియల్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేయండి. సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఫ్యూచర్ కంటెంట్. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.